పద్మమ్మ బయట వంట చేసుకొని ఉంటే ఇంతలో ఆనంది అయితే తన బ్యాగ్ని తీసుకుని వచ్చి, అమ్మ నేను కాలేజీకి పోయి వస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు పద్మమ్మ అయితే, బిడ్డ రాత్ర మీ జ్యోతమ్మ వచ్చినట్టుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు ఆనంది అయితే, అవునమ్మా ఎప్పుడూ లేనిది జ్యోతమ్మ నా కోసం ఆ టైంలో వచ్చిందమ్మా, వచ్చి మాట్లాడి వెళ్ళిందమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు అవును బిడ్డ, జ్యోతమ్మకి నువ్వంటే చాలా ఇష్టం బిడ్డ అని చెప్పి అంటూ ఉంటుంది. అవునమ్మా అని చెప్పి ఆనంది కూడా అంటుంది. ఆ ఇష్టం ఎందుకో నాకు తెలుసులే అని చెప్పి అంటుంది. ఎందుకమ్మా అని చెప్పి అంటుంది. ఎందుకంటే లాయర్ అమ్మకి ఎంతో ఇష్టమైన కుట్టి నీలో కనబెడుతుందటమ్మా, నువ్వు ఆ కుట్టి ఒకేలా ఉంటారటమ్మా, అందుకే ఆ జ్యోతమ్మ పదే పదే నీ దగ్గరికే వస్తుంది, నువ్వంటేనే ఇష్టంగా నీతోనే మాట్లాడుతుందమ్మా అని చెప్పి అంటుంది. ఆ మాటలు విన్న ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటమ్మా అని చెప్పి అంటే, అవును లాయర్ అమ్మకి కుట్టి ఎలాగో నువ్వు అలాగే, అందుకే నిన్ను నీలో తనని చూసుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకైతే ఆనంది అలా మౌనంగా చూస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మ వైపు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.